ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెంలో నిర్మించిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును మారుస్తూ కుట్ర చేసిన కూటమి నేతలను అడ్డుకుంటామని పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్ హెచ్చరించారు. గురువారం మొగలిపురంలో తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రజల హృదయాల్లోంచి చెరపలేరని సవాల్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 అంబులెన్స్ సేవలు, ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అలాంటి మహనీయుని పేరుని కావాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం తొలగించడానికి ఆయన తప్పుపట్టారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కువ రోజులు ప్రజాపాలన చేయలేరని ఆయన మండిపడ్డారు. నిన్న పిఎం పాలెం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం మధువాడ దగ్గర ఉంది. అందరికీ తెలిసింది డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని అందరికీ తెలుసు. నిన్న తెల్లారిన హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని చెప్పి పెట్టారు. దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఈవేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. దేని మీద మీరు వైఎస్ఆర్ పేరుని తొలగించాల్సి వచ్చింది? మీకు తెలియాల్సింది ఏంటంటే అది అటానమస్ బాడీ, అది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది సెపరేట్ బాడీ. ఆనాడు 2007లో అది ఓపెన్ అయ్యింది. రాజశేఖర రెడ్డి గారు మీరు తొలగించారు. మేమేమంటున్నామంటే పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వైఎస్ఆర్ ముద్రను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు 2004 నుంచి చూసుకోండి. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, ఉచిత విద్య అంటే వైఎస్ఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్, పెన్షన్ అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్ అంటే వైఎస్ఆర్, జల ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్. ఏది తీసుకోనివ్వండి, 2004 ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గగనం. అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవాళ హ్యాపీగా ఉంటున్నాడంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. అలాగే ఒక పేదింటి పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ చదవాలంటే ఆవేళ ఫీజు రింబర్స్ మీరు మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని నిన్ననే చూసాం అసెంబ్లీలో. వల్లభనేని వంశం మీద గెలిచిన వెంకట్రావు ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి 10 నెలలు అయింది. నేను అసలు ఎందుకు ఎమ్మెల్యే అయ్యాను, అసలు ఏమీ లేవు, ఏం చేయడానికి ఎమ్మెల్యే ఇప్పటికే ఏం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అవి చూసుకోండి. ఇలాంటి పేర్లు పీకేసినంత మాత్రానో ఇలాంటి చేసినంత మాత్రానో సంబంధించి మొత్తం మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ అంతా కూడా రాజశేఖర రెడ్డికి ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని దీని మీద ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్కి దానికి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఎన్టీఆర్ పేరు తీసేసి అనుమానించలేదే. ఏదైతే మాట ఇచ్చారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామని దాకా మాణిక్యరావు గారు అడిగారు, ఎన్టీఆర్ పేరు మార్చారని చెప్పేసి. ఒకటి సార్, ఈరోజు 108 కూయి అని శబ్దం వినిపిస్తుందంటే ఎవరి బ్రాండ్? వైఎస్ఆర్ బ్రాండ్. 108 పెట్టారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే వినిపించే పేరు వైఎస్ఆర్ పేరు. అలాంటిది మనకి ఇన్ని గవర్నమెంట్లో